స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ సర్వాధికారి ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. మన ప్రియరక్షకుని నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనం మనకు తెలియకుండానే దేవుని మీద ఆధారపడకుండా రాజుల మీద, ప్రధానుల మీద, పెద్దల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. వారి మీద మనం ఆశ పెట్టుకొని ఉంటాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో సర్వాధికారి మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను, అధికారులను, పెద్దలను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే చాలాసార్లు మనుష్యులను నమ్ముకొని మనము మోసపోతూ ఉంటాం. నావారు అనుకుని నమ్మి మోసపోతూ ఉంటాం. నా ఇంటి వారే అనుకుంటాం, మన ఫ్రెండ్సే అనుకుంటాం, మన బంధువులే అనుకుంటాం, ప్రాణ స్నేహితులు అనుకుంటాం ప్రియులారా. అలాంటి వారే చాలాసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు మనల్ని మనుషుల్ని నమ్మొద్దని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత మనకు తెలియకుండానే మనం మనుషులను నమ్మి మోసపోయినప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది ప్రియులారా. ఒకానొక సహోదరి ఇలాగే మనుషులను నమ్ముకొని ఆమె జీవితంలో జరిగినటువంటి గొప్ప మోసాన్ని, తర్వాత దేవుడు ఆ మోసంలో నుండి ఎలాగో తప్పించాడో ఆ కుమార్తె సాక్ష్యం పలుకుతూ ఉంది ప్రియులారా. ఆమె ఒక విశ్వాసిగా నీతి మార్గంలో, సత్య మార్గంలో నడుచుకుంటా ఉంది ప్రియులారా. అయితే విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా దేవునికి ఇష్టముగా యోగ్యముగా కుమార్తె జీవిస్తూ ఉన్నది. అయితే కొంతకాలమైన తర్వాత ఓ చక్కటి కుమారుడు ఆమెకు పుడతాడు. కుమారుడు పుట్టి చాలా సంతోషంగా ఉన్నటువంటి టైంలో భర్త చనిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తన కుమారుణ్ణి చూసుకుంటూ ఉన్నది. ఇంకా బాలింతగానే ఉన్నది. ఇంకా ఆమె శరీరం కోరుకోలేదు. చిన్న కుమారుని పెంచుకుంటా ఉన్నది. ఆ టైంలో ఆమె ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ భర్త పోయిన బాధతో, దుఃఖంతో ఉంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నది ప్రియులారా. ఆ టైంలోనే ఇంటి పక్కల ఉన్నటువంటి ఇరుగు వారు, పొరుగువారు కొంతమంది వచ్చి, ఇంత చిన్న వయసులో నీ భర్తను దేవుడు తీసుకున్నాడు, ఇంకా దేవా దేవా అంటున్నావా అని కొంతమంది ఆమెను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆమె, దేవుడు ఏదైనా నాకు మేలే చేస్తాడు, దేవుడు ఇంతవరకే నా భర్తను ఉంచాలనుకున్నాడేమో, అందుకే నా భర్తను తీసుకున్నాడు అంటా ఉంది. కానీ దేవునికి వ్యతిరేకంగా కుమార్తె మాట్లాడలేదు ప్రియులారా. అలా కొంతకాలం గడిచిన తర్వాత మెల్లిగా వారు వీరు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఒకానొక దినాన ఆమెకు సడన్గా ఒక తలంపు వచ్చిందంట. నిజంగా దేవుడు నాకు అన్యాయం చేశాడేమో కదా, ఇంత చిన్న వయసులో చిన్న కుమారుడు, ఈ కుమారుడిని నేను ఎలాగ పెంచుకోవాలి, నా జీవితం ఎలాగ ఉండాలి, ఇప్పుడు నా భర్తను దేవుడు తీసుకున్నాడని చాలా బాధతో, దుఃఖంతో ఒకసారి ఆలోచన వచ్చిందంట ఆమెకు. ఆ ఆలోచన వచ్చినప్పటికీ మరలా దాన్ని తొలగించుకొని, దేవా నీ మాట ప్రకారం జీవించడమే నాకు మేలయ్యని దేవుణ్ణి స్తుతిస్తూ ఉందంట. ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు. ప్రతిరోజు రోడ్డు మీద పని చేస్తూ ఉన్నారంట. వారు ఉదయం వెళ్ళి సాయంకాలం వారు తిరిగి ఇంటికి వచ్చేవారంట. ఇలాగుండగా ఆమె కుమారుణ్ణి చూసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టముగా యోగ్యముగా జీవిస్తూ ఉన్నదంట. అయితే జరిగిన కార్యం ఏంటంటే, మరొకసారి పక్కింటి అమ్మాయి వచ్చి, అక్క ఎంతకాలం నువ్వు ఇలాగూ ఆలోచన చేసుకుంటూ ఉంటావు, కొంచెం నీకు మైండ్ రిలీఫ్ అయ్యేటట్టుగా, నీ మైండ్ అంతా
వ్యాకులంతో ఉంది కదా, అలాంటివేవీ లేకుండా ఒకసారి సరదాగా సినిమాకు వెళ్ళొద్దాం గనరా, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా మర్చిపోతావు, కొంచెం ప్రశాంతంగా ఉంటావు అని సలహా ఇచ్చిందంట. అంటే లేదమ్మా, నేను యేసయ్య బిడ్డను, నేను యేసయ్యని నమ్ముకున్నాను, అలాంటి సినిమాలు అలాంటి వాటికి వచ్చి నేను రిలీఫ్గా ఉండేది ఉండదు, ఇంకా దేవుడు నాకు ఇచ్చిన మనశ్శాంతిని నేను కోల్పోతాను అని చెప్పిందంట. సరే, ఇలాంటి ఆలోచనతోనే ఉంది అని ఆ అమ్మాయి ఆమెను ఏం పట్టించుకోలేదంట. కొద్ది రోజులైన తర్వాత మరలా 2 స్త్రీలు వచ్చారంట. వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడి, ఏమ్మా మీద్దరేం పనికి వెళ్ళట్లేదా అని ఈ కుమారుడు పుట్టినటువంటి ఆ విశ్వాసిని, తర్వాత పక్కింటి అమ్మాయిని, ఇద్దరిని కలిపి వారు మాట్లాడుతూ ఉన్నారంట. మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని పక్కింటి అమ్మాయి చెప్పింది. ఇవి మాత్రం నాకు చిన్న కుమారుడు ఉన్నాడమ్మా, నేను బాలింతను, అందుకని నేను ఎక్కడికి పనికి వెళ్ళను అని చెప్పిందంట. ఇలాగ ఒక 2-3 రోజులు వారు 2 స్త్రీలు వచ్చి మాట్లాడుకుంటూ ఒకరోజు మరలా సరదాగా, ఏం చేస్తారు ఇంట్లో ఉండి, సరదాగా సినిమాకు వెళ్ళొద్దాం కానీ రండి అని పిలిచారంట. పిలిస్తే వారు పదే పదే అడుగుతూ ఉంటే, ఏమోలే ఒకసారి వెళ్ళొద్దాం కానీ అనుకొని ఈ పక్కింటి అమ్మాయి, తర్వాత ఈ చిన్న కుమారుడిని కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాసి ఇద్దరు కలిసి వారితో పాటు సినిమాకు వెళ్ళిపోయారంట. ప్రియులారా, సినిమాకు వెళ్ళిపోతూ ఇంకా లోపలికి వెళ్ళే టైంలో ఆ 2 స్త్రీలు అన్నారంట, ఎలాగో లోపలికి వెళ్తూ ఉన్నాం కదా, ఏదైనా కూల్ డ్రింక్స్ తాగి వెళ్దామని చెప్పారంట. సరే, వారు కూల్ డ్రింక్స్ ఇచ్చారంట, వీరు తాగేశారు. కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత వీరు సినిమా హాల్లోకి వెళ్ళింది మాత్రమే గుర్తుందంట. ప్రియులారా, ఇక తెల్లవారేసరికి వారు బొంబాయిలో ఉన్నారంట. ఈ విశ్వాసి పక్కింటి అమ్మాయి బొంబాయిలో వ్యభిచార గృహంలో ఉన్నారంట. వ్యభిచార గృహంలో ఉంటే కళ్ళు తెరిచి వారు చూసుకుంటూ ఉన్నారంటే, ఏంటి ఈ ప్లేస్, ఏంటి, ఎక్కడున్నాం మనం సినిమాకి గద వచ్చింది, ఏంటి ఇక్కడున్నాము అని చూసుకుంటూ ఉన్నారంట. ప్రియులారు, అప్పుడు ఎవరు మీరు, ఏంది మీ దగ్గర ఉన్నాం మేము అని అంటే, మిమ్మల్ని ₹1,00,000 మేము కొన్నాము, కాబట్టి మేము చెప్పినట్టు మీరు వినాలి, మీరు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలు లేదు, మేము చెప్పినట్టు వింటేనే సరిపోతుంది అని వారు బెదిరిస్తూ ఉన్నారంట. వీరు ఆశ్చర్యపోతూ ఉన్నారంట, అయ్యో దేవ, అనవసరంగా మేము సినిమాకని వారితో వచ్చామే, వారు కూల్ డ్రింక్స్లో ఏదో మత్తు పదార్థం ఇచ్చి ఆ కూల్ డ్రింక్ తాగారంతే, వారికి ఇంకేం జ్ఞాపకం లేదు. ప్రియులారా, ఇక్కడికి బొంబాయికి వచ్చి వ్యభిచార గృహంలో వారు కళ్ళు తెరుచుకున్నారంతే. అలాగున ఆ కుమార్తె చాలా భయపడి, అయ్యో నా చిన్న కుమారుడు ఎట్లున్నాడో ఏమని దుఃఖంతో ఏడుస్తూ చాలా వేదనతో బాధపడుతూ ఉంటే వారు అంటూ ఉన్నారంట, చూడండి, మేము చెప్పినట్టు మీరు వ్యభిచార గృహానికి వెళ్ళి పాపం చేస్తేనే సరిపోద్ది, లేదంటే భోజనం పెట్టం, మంచినీళ్ళు ఇవ్వం, బాత్రూంలో ఉన్నటువంటి ఆ నీళ్ళే మీరు తాగాల అని బెదిరిస్తూ ఉన్నారంట. అప్పుడు ఆ పక్కింటి అమ్మాయి, అమ్మ భోజనం లేకుంటే ఉండలేను నేను, మరి తిండి లేకుండా ఉండలేను, వారి దెబ్బలు తినలేను, నేను ఈ కష్టం నేను భరించలేను, కాబట్టి వారు చెప్పినట్టుగా నేను వ్యభిచార గృహానికి వెళ్ళిపోయి వారితోనే ఉంటానని చెప్పి ఆ కుమార్తె వెళ్ళిపోయిందంట. అయితే ఈ విశ్వాసి ఎంతో దుఃఖంతో, చూడండమ్మా, మీరు కొనుక్కున్నారో ఏం చేశారో మాకు తెలియదు, సినిమాకని వారు మమ్మల్ని తీసుకొని వచ్చారు, అయితే ఇప్పుడు మీరు వ్యభిచార గృహానికి మిమ్మల్ని పంపిస్తామంటున్నారు, నేను చావనైనా చస్తాను కానీ అలాంటి పనులు నేను చెయ్యను, నేను యేసయ్య బిడ్డను అంటా ఉందంట. సరే, చేయకుంటే భోజనం పెట్టాం, మంచినీళ్ళు ఇవ్వం, ఏం చెయ్యం, ఎన్ని రోజులు ఉంటావో ఉండు అంటే అడుక్కుంటా ఉందంటమ్మా, నేను పచ్చి బాలింతను, నా కుమారుడు చిన్న కుమారుడు, దయచేసి నన్ను క్షమించి నన్ను ఊరికి పంపించండి, లేదంటే నాకు భోజనమైనా పెట్టండి, నేను చాలా బలహీనంగా ఉన్నానని వేడుకుంటా ఉందంట. అయినా వారేం కనికరించట్లేదంట. ప్రియులారు, అయితే ఆమె పట్టుదల వదలకుండా చాలా గట్టిగా స్టాండర్డ్గా నిలబడి, తప్పకుండా నాకు దేవుడు సహాయం చేస్తాడు, దేవా క్షమించయ్యా, మనుషులు నమ్ముకొని వచ్చినందుకు నాకు సరైన శాస్తి జరిగింది, దేవ కనికరించు, నేను ఎలాంటి పాపానికి చోటు ఇయ్యనయ్యా, ఇక మీదట
నీ లేఖనములో సెలవిచ్చినట్టుగా మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పారయ్యా. మిమ్మునే నమ్ముకుంటాను తండ్రి, ఇక మీదట మనుషులను ఎవరిని నమ్మనయ్యా అని దేవుణ్ణి వేడుకుంటా ఉందంట ప్రియులారా. అలాగా ఆమె దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించాడంట. పంపిస్తే ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఆమె బోర్న ఆయన పాదముల మీద పడి, సార్ నేను పచ్చి బాలింతను, చిన్న కుమారుడు నాకున్నాడు, మరి ఆ కుమారుడు పాలు లేకుంటే ఉండలేడు, నన్ను ఇక్కడ బంధించారు, నన్ను కొన్నారంట, మేము సినిమాకని వచ్చాము అని ఆ కుమార్తె ఏడ్చుకుంటూ చెప్తే ఆ కుమార్తెను ఆయన తప్పించటానికి ఆయనే వ్యభిచార గృహానికి వచ్చినట్టుగా వచ్చి ఆమెను వ్యభిచార గృహంలో నుండి తప్పించి నేరుగా ఆమె ప్రాంతానికి మరి టికెట్ కొని ఆమెను నేరుగా పంపిస్తాడు ప్రియులారా. అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆమె యొక్క పట్టుదల కలిగి రోషం కలిగి చావనైనా చస్తాను కానీ ఇలాంటి పాపాలు శాపాలు నేను చేయను, ఆమెను శిక్షించడానికి కంట్లో కారం వేస్తున్నారంట, బాత్రూంలో నీళ్లు దాపిస్తున్నారంట, భోజనం పెట్టకుండా ఎండబెడుతూ ఉన్నారంట. అంత కఠినమైన శిక్షనైనా భరిస్తుంది కానీ పాపానికి మాత్రం నేను తలవంచను, ఇక మీద నేను మనుషుల్ని నమ్ముకొనను, నా దేవుణ్ణి నేను నమ్ముకుంటానని పట్టుదల కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉన్నది ఆ కుమార్తె. అయితే దేవుడు నిశ్చయముగా ఆ కుమార్తె ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నన్నేగా తండ్రి, ఈ వ్యభిచార గృహంలో ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారో యవన బిడ్డలు ఉన్నారో వారందరినీ నువ్వే తప్పించయ్యా అని ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట ప్రియులారా. అలాగా ఆమె దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకున్నందుకు ఆమె కాదు ప్రియులారా, అనేకులను తప్పించటానికి గొప్ప ఘనకార్యం దేవుడు పోలీస్ ఆఫీసర్ ద్వారా ఘనకార్యం చేసి వారందరినీ ఆ పాపం నుండి శాపం నుండి విడిపించడానికి ఈమె కారకురాలైపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని కోసం మనం నిలబడాలి కానీ దేవుడు ఎక్కడున్నా సరే తన బిడ్డల్ని తప్పిస్తాడు, కాపాడుతాడని ఈ మాట ద్వారా దేవుడు రుజువు చేస్తున్నాడు ప్రియులారా. అలాగున మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న మాట నిశ్చయముగా ఆ కుమార్తె జీవితంలో దేవుడు నెరవేర్చి చూపించాడు. అప్పుడు ఆ కుమార్తె తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు అంటూ ఉన్నారంట, ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏమనుకొని నువ్వు వెళ్ళావు, ఎవరితో పాపం చేయడానికి వెళ్ళావు, ఎవరు నిన్ను మోసం చేశారు అంటా ఉంటే ఆమె బోర్న ఏడ్చుకుంటూ సినిమా కానీ తీసుకుని వెళ్ళి మమ్మల్ని బొంబాయికి వ్యభిచార గృహానికి అమ్మేశారమ్మా, అయితే నా దేవుడు నన్ను తప్పించి ఆ వ్యభిచార గృహం నుండి తప్పించి నా కుమారుని దగ్గరకు మీ దగ్గరకు క్షేమంగా నా దేవుడు నడిపించాడు. ఆ పోలీస్ ఆఫీసరు దేవుని రూపంలో దేవుని దూత వలె వచ్చి మమ్మల్ని తప్పించి మా దగ్గర ఒక్క రూపాయి కూడా అమౌంట్ కూడా లేదు, ఆయనే ఛార్జీలు ఖర్చులన్నీ భరించి క్షేమంగా మమ్మల్ని తీసుకుని వచ్చాడు అని ఆమె ఎంతగానో దేవుణ్ణి స్తుతించిందంట ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఏమి జరిగినా కూడా మనుషులు మనల్ని మోసం చేస్తారు ప్రియులారా. కొన్నిసార్లు భర్తే మోసం చేయొచ్చు, భార్య మోసం చేయొచ్చు, తల్లిదండ్రులే మోసం చేయొచ్చు, ఇంటివారు బంధువులు నమ్మిన వారే లేక ఫ్రెండ్సే మనల్ని మోసం చేయొచ్చు. కానీ మన ప్రియ రక్షకుడు ప్రాణం ఇచ్చిన మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మోసం చేయడు ప్రియులారా. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు. మరణపు ఉచ్చులో నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఇక జీవితంలో నేను అక్కడి నుండి ఇక్కడికి రాలేనేమో, నా కుమారుని చూడనేమో అని ఆ కుమార్తె చాలా చాలా దుఃఖపడిందంట. కానీ దేవుడు ఆ కుమార్తె మొరలాలకించి ఆ ఉచ్చులో నుండి విడిపించి క్షేమంగా ఇంటికి నడిపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆ కుమార్తె జీవితంలో చేసినటువంటి మేలులే స్త్రీలమైనటువంటి మనందరి జీవితాల్లో, అది విద్య అయినా, బుద్ధి అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, సంతానమైన, విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు, మనుషులను నమ్ముకునే పరిస్థితులు మనకు కూడా చాలాసార్లు వస్తూ ఉంటాయి ప్రియులారా. అయితే వాటన్నిటిలో నుండి మన ప్రియరక్షకుడు ఆ కుమార్తెను తప్పించినట్లుగా మనల్ని కూడా తప్పించి దీవించి ఆయన సొత్తుగా సాక్షులుగా మనలందరినీ నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ శుభదినాన స్త్రీలమైన మనం అందరం కూడా మనుషులను నమ్ముకొనక, రాజులను నమ్ముకొనక, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుని నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం
సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. స్త్రీలమైన మేమందరం కూడా మనుషులను నమ్మకనక్క తండ్రి, రాజులను అధికారులను నమ్మక తండ్రి, యెహోవాను ఆశ్రయించడం మేలన్న మాట తూచ తప్పకుండా తండ్రి ఆ కుమార్తె జీవితంలో నెరవేర్చినట్టు మా అందరి జీవితాల్లో కూడా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ప్రార్థనలో విశ్వాసములు తండ్రి మీ కొరకు పట్టుదల కలిగి, రోషం కలిగి, పాపానికి, లోకానికి, శరీరానికి, సాతానుకు చోటు ఇవ్వకుండా మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టి స్థిరపరచు, బలపరచుమని దీవించమని ప్రార్థిస్తూ, ఎంతమంది తండ్రి మనుషులు నమ్ముకొని మోసపోయారో అటు బిడ్డలందరినీ మీరే ఓదార్చి ధైర్యపరిచి మీ శాంతితో, సమాధానంతో ప్రతి బిడ్డను నింపుతూ మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.